ఆయన హాయ్ అన్న. సో మీరు ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఇప్పుడు భార్యలు భర్తలను చంపేస్తున్నారు పెళ్ళైన కొన్ని రోజులకి. అవును, అక్రమ సంబంధాలు ఏదో ఉంది. అవును. సో ఒకవేళ మరి ఇప్పుడు మగాడి పరిస్థితి ఏంటి? ఒకవేళ పెళ్లి చేసుకోవాలంటారా? మగవాళ్ళ పరిస్థితి చాలా దారుణం అయిపోయిందన్న. ఇలాంటి పరిస్థితి ఈ కలియుగంలో రావడం, ఈ కలియుగంలో నేను పుట్టడం నాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా ఎప్పుడు కూడా త్రేతాయుగం గాని ద్వాపర యుగం గాని గడిచిన కాలంలో ఎప్పుడు కూడా మనకు ఇలాంటి మగ జాతికి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఇలాంటి పరిస్థితి రావడం అమ్మాయిలు కూడా కొంచెం అణిగిమణిగి ఉండాలని నేను వినియోగించుకుంటున్నా. ఎందుకంటే మరీ బరిదెగించిపోతురు అని నాకైతే అనిపిస్తుంది, నా వ్యక్తిగతంగా చెప్తున్నా. ఎందుకంటే మరీ ఇంతగా దిగజారిపోవద్దు. సమాజం కోసం దేశం కోసం పనిచేయాలి, సమాజం కోసం బతకాలి. కానీ ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేసి తల్లిదండ్రులను మనం మోసం చేస్తున్నట్టు మనం భావించాలి. ఎందుకంటే మన కని పెంచి పెద్దగా చేసి మన కాలేజ్ పంపిస్తే ఇక్కడ పార్కులు ఎంబడి మూతులు నాకుడు ఇంకో ఏదో చేసుడు ఆ కథలు పడుతుర్రు. నేను కూడా చాలా చూస్తున్నా. కానీ కొన్ని అనలేని పరిస్థితి, చున్నీలు వేసుకోరు అంటే వాళ్ళ కోసమే చెప్తాము. కాకపోతే వాళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే మా ఫ్రీడమ్, మా స్వేచ్ఛ పేరు మీద ఇష్టం వచ్చినట్టు చేస్తుర్రు. కాబట్టి ఇది నాకైతే నచ్చట్లేదు పద్ధతి. అమ్మాయిలకు ముఖ్యంగా నేను చెప్పాలి, పెళ్లి విషయానికి వస్తే మాత్రం అబ్బాయిలు పెళ్లి చేసుకోకుండా ఉన్నదే ఉత్తమమైన పని. 30 వచ్చిందా 40 వచ్చినా సపడాక జాబ్ చేసుకోండి, సపడాక బయట ఏమన్నా అది వేరే గంటల. కానీ అవును మేడం, ఓకే అబ్బాయిలు చేస్తారు మేడం, అబ్బాయిలు చేస్తారు అమ్మాయిలు చేస్తారా? మళ్ళా అది కరెక్ట్ పైన అమ్మాయిలు చనువిస్తేనే అబ్బాయిలు ఓడన్నా చేస్తారా కాలేస్తారా తర్వాత విషయం. కానీ అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. మీరు సమాజం పట్ల బాధ్యత ఉండాలి. దేశాన్ని అభివృద్ధి చెందాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి ఎట్లా చెందిపోయాలని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోకపోతే మన వంశం ఎట్లా నిలబడుతుంది అన్న? పెళ్లి చేసుకోవాలి, వంశం నిలబడాలి కదా అన్న. ఇప్పుడు మన నాన్నలు మనని కన్నారు, మన పిల్లలు కనాలి, నెక్స్ట్ జనరేషన్ రావాలి, సమాజం అభివృద్ధి చెందాలి. ఈ చంపడం అనేది చాలా నేను ఈ సభ్య సమాజానికి నేను ఒక మెసేజ్ ఒక సమాచారం ఇవ్వదలుచుకున్నా. ఏంటంటే మీరు ఉంచుకున్న వాళ్ళు వెంబడి పోతే వండి, అదేం బంగారం లేదు, మీ ఇష్టం, మీకు ఏమనిపిస్తుందో అని పోతే వండి. కానీ ఈ చేసుకుని మాత్రం చంపకుండా వండి. మీకు ఇష్టం ఉంటే పార్క్ పోతారా, డ్యామ్ లో పడతారా, 2 రాళ్ళు కట్టుకొని డ్యామ్ లో దుంకుని మళ్ళా రాకుండా 2 రాళ్ళు కట్టుకొని దొడ్డి మళ్ళా సన్నే కాదు అక్కడ సింగు డ్యాము, అక్కడ నాగార్జున సాగర్, శ్రీశైలం పోయి అడవులల్లా చచ్చిపోండి. అక్కడనే పురుగుల మంది దాగి మీ ఇద్దరు చచ్చిపోండి. కానీ మొగన్ని చేసుకుని మాత్రం వాడిని ఏమనొద్దు. మీకు ఇష్టం లేకపోతే మీకు ప్రియుడు నచ్చితే వానెంబడి ఇవ్వండి, ఏం పెద్ద బాధ లేదు. వాంతేం బంగారం ఉండదు. వీళ్ళకి ఏం అర్థమవుతున్నదో కానీ ఎవరితో అంతా మనం చర్మమే కాబట్టి అట్లా అన్న. కట్నాల కోసం భర్తను చంపడం ఇలాంటి సమస్య మీద నేను మాట్లాడమే నాకు బాధాకరం. ఇలాంటి హత్యలు నేనైతే ఖండిస్తున్నా. ముఖ్యంగా స్త్రీ జాతికి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మీరు వాని ఎంబడి పోతే వండి, పార్కులు ఎంబడి పోతారా, డ్యామ్ లో పడతారా వాడుండి, ఇద్దరు కలిసి పురుగుల మంది ఆగి చచ్చిపోండి. కానీ చేసుకుని మాత్రం దయచేసి ఏమనొద్దు. మీ ఇష్టం ఉంటే ఇద్దరు కలిసి వెళ్ళిపోండి. పెళ్లి కాకముందే చెప్పండి, నేను వాడిని ప్రేమిస్తున్నా, నాకు వాడే కావాలంటే అక్కడ నాశనమై ఎట్లనో వారు ఆడతారు అక్కడ అని. మీ దిక్కుమాల పనులు చేసేందుకు మీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు, అలాగే సమాజానికి చెడ్డ పేరు. పలానోని ఇట్లా భార్య ఇట్లా పోయిందని అదొక చెడ్డ పేరు. కాబట్టి తక్షణమే ఇలాంటి పనులు స్త్రీ జాతికి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మొగోళ్ళని బతకనేయండి. ముందే సగం చెక్కగాలు అయిపోతున్నారు. ముందే ఉన్నారు కొంతమంది ఉన్నారు. కలియుగంలో మొగాళ్ళ జాతి మొత్తం అంతరించిపోతుంది, మొగోళ్ళు అంతరించిపోతున్నారు. కాబట్టి సభ్య సమాజానికి నేను చెప్పాల్సుకున్న విషయం ఏంటంటే, మొగాళ్ళని జర బతకనేయండి. మీరు చచ్చిపోండి డ్యామ్ల వాడిని, లేకపోతే పెద్ద లారీ వస్తుంది 8 టైర్లు దాని కింద వాడి చచ్చిపోండి. కానీ మొగాళ్ళని ఏమనకుండా వాడిని ఎంబడి పోతే పోండి. కానీ భర్తలు మాత్రం చంపకండి దయచేసి, నా విన్నపం.